హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'హైక్యూ' తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ మూమెంట్ కోసం. సో ఫస్ట్ 13 ఎపిసోడ్‌లు అయితే సీజన్ 1లో రిలీజ్ చేశారనమాట. సీజన్ 1లో టోటల్ 26 ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రా ఎపిసోడ్స్‌తో కలిపి వాళ్ళైతే ఫస్ట్ 13 ఎపిసోడ్‌లు రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 13 ఎపిసోడ్‌లు ఎప్పుడొస్తాయో ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. బట్ ఈ 13 ఎపిసోడ్‌లలో నేను మొత్తం 9 ఎపిసోడ్‌లు చూశాను. మన డబ్బింగ్ రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, 'హైక్యూ'లో డబ్బింగ్ మాత్రం డెఫినెట్‌లీ తోపు అంటే తోపు. బట్ రైటింగ్ విషయానికొస్తే మాత్రం చాలా మిస్టేక్స్ కనిపించాయి. దీన్ని డీటెయిల్డ్‌గా నేను లోపలైతే మాట్లాడతాను కాబట్టి ఇంక మనం మ్యాటర్‌లోకి దిగిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ 13థ్ ఎపిసోడ్ వరకు కూడా ప్రతి ఒక్క వాయిస్ యాక్టరు వాళ్ళ ఎనర్జీని హై లెవెల్‌లోనే మెయింటైన్ చేశారు భయ్య. నాకది బాగా నచ్చింది. ఐ థింక్ చాలా రేర్‌గా క్రంచీ రోల్ ఇంత మంచి టీమ్‌ని అయితే అది ఫుల్ క్యారెక్టర్స్‌కి ఇంత మంచి టీమ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఐ మీన్ వాళ్ళ తప్పు కాదనుకోండి. స్టూడియో బాగా చేయాలి. బట్ ఈ స్టూడియో ఎవరో కానీ వాయిస్ స్టూడియో వాళ్ళకైతే డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి నీట్‌గా పిక్ చేసుకున్నారనమాట. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిస్ యాక్టర్‌ని అండ్ వాళ్ళు ఎలా వాయిసెస్‌ని ఐ మీన్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలరు వాళ్ళ వాయిస్ తోటి. సో అవన్నీ నీట్‌గా చేస్తారా? చేయరా? ఈ క్యారెక్టర్ సెట్ అవుతారా? అవ్వరా? అన్నట్టుగా అయితే చూసుకున్నట్టున్నారు. అండ్ డెఫినెట్లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ మన మెయిన్ హీరో అక్కడ హినాట. అండ్ ఆ తర్వాత ఇంకొకడు ఐ మీన్ కాగేయమా. సో వీళ్ళిద్దరికైతే వాయిస్ యాక్టర్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారు. మీరు ఏమైనా అనుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే మన హీరో కనిపించేస్తాడు మనకి హినాట. తన వాయిస్ అయితే ఉంటుంది. నాకెక్కడ ఇష్యూ అనిపించలేదు. లైక్ నేను అలవాటు పడాలి అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఫస్ట్ నుంచే నేనైతే సాటిస్ఫై అయ్యా. అండ్ ఆ తర్వాత మన హినాట చాలా అంటే చాలా చలాగ్గా ఉంటాడు. అండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అండ్ కొంచెంసేపు సాడ్ అవుతాడు. సో కామెడీ ఎక్కువ చేస్తుంటాడు. సో దానికి తగ్గట్టుగా తెలుగు డబ్ వాయిస్ యాక్టర్ కూడా చించి పడేశాడు. నేను చూసిన 9 ఎపిసోడ్‌లలో అక్కడ హినాట ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటాడో ఆ ఎనర్జీని అయితే తెలుగు డబ్‌లో చూపించాడు ఆ వాయిస్ యాక్టరు. భయ్యా నేనైతే అసలు ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఇన్ని వేస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలరా తెలుగు డబ్ వాయిస్ యాక్టర్స్ అనిపించింది. రేర్‌గా లైక్ మనకి ఇంతకుముందు చెప్పాను. అది 'బ్లాక్ క్లోవరు' ఆర్ 'స్పై ఫ్యామిలీ' చేసిన టీమ్ ఏదైతే ఉందో వాళ్ళే బాగా చేస్తారు. తర్వాత అంత పెద్దగా చేసిన వాళ్ళు ఎవరు లేరని. అండ్ డెఫినెట్లీ వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళు కూడా ఆ రేంజ్‌లోనే డబ్బింగ్ చేశారు. అదొక్కటే కాదు కాగేయమ ఎలా ఉంటాడు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇరిటేటింగ్‌గా ఉంటాడు. ఎక్కువ అరుస్తుంటాడు, కోపడుతూ ఉంటాడు. అండ్ తనకు తగ్గట్టుగా ఆయన వాయిస్ యాక్టర్ తెలుగులో కూడా చించిపడేశాడు. తను అరిసేటప్పుడు బాగా అరిసాడు. కోపంగా ఉన్నప్పుడు కోపం చూపించాడు. అండ్ సీరియస్‌గా మాట్లాడేటప్పుడు అది చూపించాడు. సో ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. అంతేకాదు కరసనవుల్లో ఉండే ప్రతి ఒక్క మెంబర్‌కి కూడా వాయిస్ యాక్టర్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్ నీట్‌గా పోర్ట్రే చేశారు. ఆ తర్వాత ఇంకో స్కూల్ సెయిజో లైక్ అక్కడ మన మెయిన్ ఎవరు వైకావా. సో వైకావానైతే చాలా బాగా చూపించారు. అండ్ తెలుగులో వాయిస్ యాక్టర్ కూడా ఆ వైకావాలో ఉండే చలాకితనం అండ్ తన యొక్క ఎక్కిరిచ్చేతనం బాగా చూపించారనమాట. తెలుగు డబ్‌లో కూడా వాయిస్ యాక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ మిగతా టీం కూడా పర్లేదు. వాళ్ళకిచ్చిన స్క్రీన్ టైమ్‌లో వాళ్ళు నీట్‌గానే చూపించారు. ఇక ఆ తర్వాత నికోమాలో మెయిన్ ఎవరు? కురో అండ్ కెన్మా. సో కురో అండ్ కెన్మా కూడా నీట్‌గా సెట్ అయిపోయారు వాయిస్ యాక్టర్లు. కురో ఎక్కువ కనిపించడు గానీ కెన్మాకు ఉన్నంత సేపు కూడా తన వాయిస్ యాక్టర్ తన డల్లు మూవ్‌మెంట్‌ని అండ్ తను ఎలా ఉంటాడో తన క్యారెక్టర్ నీట్‌గానే డబ్బింగ్ అయితే చెప్పారనమాట. సో ఓవరాల్ ఎవ్రీ స్కూల్ కనిపించినంత వరకు ప్రతి ఒక్క ప్లేయర్‌కి నీట్‌గా డబ్బింగ్ అయితే చెప్పారు. బట్ కొన్ని చోట్ల ఒక క్యారెక్టర్‌కే 2, 3 వాయిస్‌లు అయితే వినిపించాయి మ్యాచ్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ. ఐ థింక్ ఇక్కడ వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే మ్యాచ్‌లో చాలా మంది ఉంటారు. అండ్ అన్ని క్యారెక్టర్‌లో అక్కడ డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని చోట్ల మిస్ అవుతాయి. మిస్ అయినప్పుడు వేరే వాయిస్ యాక్టర్‌తో ఎవరెవరితో చెప్పేసించారేమో అని నాకైతే అనిపించింది. 2, 3 చోట్ల అయితే ఉన్నాయి మ్యాచ్‌ల్లో చూసుకుంటే. అండ్ ఐ థింక్ పర్లేదు. అలాంటి మిస్టేక్‌ని పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇంత బాగా చేసినప్పుడు ఆ మైనర్ మిస్టేక్‌ని మనం పక్కన పెట్టేయొచ్చు. డబ్బింగ్ వైజ్ అయితే డెఫినెట్లీ నేను 100% సాటిస్ఫై అయిపోయా. నాకెక్కడ ప్రాబ్లమ్ అయితే కనిపించలేదు. బట్ రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం భయ్యా చాలా ఫ్లాస్ ఉన్నాయి. నేనైతే ఇది హానెస్ట్‌గా చెప్పేస్తున్నా. 'హైక్యూ' ఫ్యాన్‌గా అయితే నాకు ఈ ఫ్లాస్ అన్నీ చాలా ఈజీగా కనిపించేసాయి. 'హైక్యూ'ని ఆల్రెడీ 5, 6 సార్లు చూసా. మళ్ళీ జపానీస్‌లో నేనైతే చూడలేదు ఈరోజు. ఓన్లీ తెలుగు చూస్తున్నా అండ్ మిస్టేక్స్ నాకు ఆడ ఈజీగా అర్థమైపోతున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎపిసోడ్‌లో అక్కడ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఎక్కడంటే మన హీరో హినాట వెళ్ళిపోయి కగయామాతోటి ఇలా అంటాడు. చెప్తున్నా నువ్వు కింగే కానీ నేను దాటేసి నేను లాస్ట్ నేను నించుంటా అని చెప్పి అంటాడు. అప్పుడు అక్కడ మన కగయామ ఏమంటాడు? నువ్వు లాస్ట్‌లో నిల్చోవాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి అన్నట్టయితే అంటాడు. బట్ ఇక్కడ తెలుగులో ఎలా చెప్పారంటే, సరే నువ్వు అలా అవ్వాలంటే అంటే నువ్వు నన్ను దాటాలంటే స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ నువ్వు లాస్ట్‌లో నించోవాలి. అంటే కోరుకుంటున్నట్టు చెప్పారు. కగయామ ఏమంటాడు? అడ్వైస్ ఇస్తాడు. లైక్ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి.
మరి ఇక్కడ తెలుగులో ఎలా ఉందంటే కోరుకుంటున్నట్టు చూపించారు, లైక్ నువ్వు నన్ను దాటాలన్నట్టుగా అయితే. సో అదైతే చాలా మిస్ అనిపించింది. అదొక్కటే కాదు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పానే తప్ప అన్ని ఎపిసోడ్లలో అయితే మీకు ఇలాంటి మిస్లు అయితే చాలా ఉంటాయి అండ్ ఇలాంటి కరెక్షన్లు అయితే చాలా కనిపించాయి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ వాళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో 13 ఐ థింక్ రైటింగ్లో చాలా చేంజెస్ అయితే చేయాలని కోరుకుంటున్నా. అందుకే ఈ వీడియోలో కూడా నేను క్రంచీ రోల్ని అయితే ట్యాగ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ట్యాగ్ చేస్తే వాళ్ళ తర్వాత స్టూడియోకి చెప్తారు మేబీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నట్టు పట్టించుకుంటే మాత్రం. బట్ ఐ హోప్ అలా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఓవరాల్ డబ్బింగ్ అంత బాగా చేశారు, 100% ఎఫర్ట్ పెట్టారు. ఇక్కడ రైటింగ్లో అటువంటి మిస్టేక్స్ అనేవి లేకపోతే ఎంతో బాగుంటుంది. ఐ థింక్ ఫస్ట్ టైం తెలుగులో చూసే వాళ్ళకి మిస్టేక్స్ కనిపించవు అండ్ ఈజీగా చూసుకుంటే వెళ్ళిపోతారు అండ్ కొన్ని చోట్ల వాళ్ళు మిస్లీడింగ్ అవుతారు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రాపర్గా అక్కడ మ్యాటర్ ఏం జరుగుతుంది దాన్ని ప్రాపర్గా కన్వే చేయాలని కోరుకుంటున్నా. ఐ మీన్ మిస్టేక్స్ ఉంటే లైక్ కొన్ని మిస్టేకులు చేసుకోండి, తప్పులుగా చెప్పుకోండి, బట్ టోటల్ ఆ డైలాగ్ మ్యాటర్ అనేది కన్వే చేసే విధానము కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయి అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. అండ్ అదైతే రైటింగ్లో ఆ మిస్టేక్స్ నాకు బాగా కనిపించాయి చాలా ఎపిసోడ్లలో అండ్ అవి ఫ్యూచర్లో ఉండకూడదని కోరుకుందాం నెక్స్ట్ 13 ఎపిసోడ్స్లో. సో ఆ మిస్టేక్స్ మీకు కూడా కనిపించేలేవో కూడా ఒకసారి కింద కామెంట్స్లో అయితే తెలపండి. అండ్ ఇదనమాట హైక్యూ తెలుగు డబ్బింగ్ గురించి నేను చెప్పాలనుకుంది. ఓవరాల్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి డబ్బింగ్ చేస్తారని. ఎందుకంటే లాస్ట్ టైం మొన్న వచ్చిన యానిమేకి అయితే వాళ్ళు చెడగొట్టారు. సో ఇది కూడా అలాగే చెడగొడతారని భయపడ్డా, బట్ హైక్యూకి మాత్రం చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ రైటింగ్ ఒక్కటి బాగుండుంటే ఇక ఎగిరి గంతేసేవాడిని. సో ఇదనమాట నా వ్యూ తెలుగు డబ్ గురించి. అండ్ మీరేమనుకున్నారు కింద కామెంట్స్లో తెలపండి. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాయ్.